సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అత్యద్భుతం అన్న పదం మనం వాడాము అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా పెరిగింది. ఈ రాశి వారికి రాహు అనుకూలంగా ఉన్నారు. అలాగే రవి, బుధ, కుజ, శుక్ర, చంద్రగ్రహాలు దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కుంభరాశి వారికి యోగించలేదు. మీరు గమనించండి, కుంభరాశి వారికి బాలేదు అన్నప్పుడు బాలేదు అని మనం చెప్పేశాం. చాలామంది మనల్ని విమర్శించారు. అయితే ఒక 2 వారాలుగానో 3 వారాలుగానో కుంభరాశి వారికి బాగుంది సమయం అని చెప్పి మనం చెప్పడం ప్రారంభించాం. చాలామంది నిజమేనండి, మార్పు కనబడింది అన్నారు. ఇక ఈ వారంలో కూడా చాలా అత్యద్భుతమైనటువంటి మార్పు కుంభరాశి వారికి ఉంటుంది. దాదాపుగా 5 నుండి 6 గ్రహాలు గోచారంలో అనుకూలిస్తూ ఉంటే అది రాజయోగంగానే చెప్పాలి. ఏలినాటి శని దోషం ఉన్నా కూడా, గురుబలం లేకపోయినా కూడా, ఇన్ని సంఖ్యలో గ్రహాలు యోగించినప్పుడు జాతకంలో కూడా దశలు యోగిస్తే వారికి రాజయోగం పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అటు లాభస్థానంలో బుధుడు, కుజుడు, రవి ఉండడం ధైర్యమేకాదశగతే కుజే అన్నారు. ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాగే ఈ జీవితంలో ఏదైనా సాధించగలం అనేటువంటి ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. ఎదుటి వారిని చూసేటువంటి దృక్కోణంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వలయాన్ని ఛేదించగలుగుతారు. ఏవైతే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయో, ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నారో వాటిని బద్దలు కొట్టి ఆ గోడల్ని బద్దలు కొట్టుకుని మీరు మీ యొక్క పరిధిని పెంచుకోగలుగుతారు. ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే పోరాట పటిమ, శక్తి, ఒక రకమైనటువంటి విప్లవాత్మక భావాలు పెరుగుతాయి. రవికుజులు లాభంలో ఉన్నప్పుడు ఎవ్వరు చెప్పేది ఇక వినేటువంటి పరిస్థితి ఉండదు. నన్ను నేను నమ్ముకున్నాను, నేను ముందుకెళ్తాను. ఇప్పటివరకు అందరినీ సహాయం అడిగాను, ఎవరు చేయలేదు. బంధువులు కానీ, మిత్రులు కానీ, స్వజనులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, చివరికి తోబుట్టువులు కానీ ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు, నేను ఎవరికి సహాయం చేయబోను అనేటువంటి ధోరణిలో ముందుకెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఇక ఎవరిని వారు పట్టించుకోరు, వారికి నచ్చింది వారు చేసుకుంటూ పోతారు. అంతా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎక్కడ అవమానింపబడ్డారో అక్కడే మళ్ళా సన్మానాన్ని పొందుతారు, అక్కడే ప్రశంసలు పొందుతారు. ఎక్కడైతే ద్రవ్యాన్ని, ధనాన్ని కోల్పోయారో అక్కడే మరలా తిరిగి సంపాదించుకుంటారు. ఈ గ్రహస్థితి యొక్క బలం అటువంటిది. ఎక్కడైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారో తిరిగి అక్కడే ఉద్యోగాన్ని పొందుతారు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి విషయం. అంత గొప్ప స్థితి కుంభరాశి వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి, మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి సైతం ఈ గ్రహస్థితి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి.